Hello friends, నేను మీ చందు and welcome to my channel. Welcome to Tricon's channel. ఈమె బొమ్మ కాదు, నిజంగా మోడలే. అమెరికాకు చెందిన 28 సంవత్సరాల మెలానీ గెడోస్ అనే మోడల్ పలు అనారోగ్య సమస్యలతో ఇలా తయారైంది. అనారోగ్యంతో వచ్చిన శరీరావకారాలతోనే మోడలింగ్ వృత్తిలో ఆమె రాణిస్తుందంటే నమ్మగలరా? అవును, ఇది ముమ్మాటికి నిజం. గాడెస్ ఎక్టోడెర్మల్ డిస్ప్లేషియా అనే అరుదైన జెనెటిక్ డిజార్డర్తో ఆమె ఇలా తయారైంది. ఈ వ్యాధి కారణంగా కురులు, దంతాలు, ఎముకలు, చర్మంతో పాటు శరీరంలోని వివిధ గ్రంథులు వికాసం జరగలేదు. ఆమె కళ్ళు, చెవులు కూడా చూడడానికి చాలా వికృతంగా ఉంటాయి. ఎటువంటి కృత్రిమ శరీర భాగాలను వినియోగించకుండానే ఈ రంగంలో ఈమె రాణిస్తుంది. ప్రపంచంలో మొదటి డొమైన్ పేరు symbolic.com. ప్రపంచం మొత్తంలో మిగతా దేశాలతో పోలిస్తే 75% ఇంటర్నెట్ వినియోగదారులు స్వీడన్లోనే ఉన్నారు. ప్రపంచంలో టైటానిక్కే అతిపెద్ద యాంకర్ ఉండేది. ప్యాంట్ కంటే ముందే బెల్ట్ని కనిపెట్టారట. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెప్టెంబర్ 21, 2001లో ప్రమాదానికి గురైన తర్వాత ఇలా ఉంది. పిఎన్జి ఫైల్ యొక్క క్రియేటర్స్ పింగ్ అని పిలువబడాలని కోరుకున్నారు. అందుకే దానికి పిఎన్జి అనే పేరును పెట్టారు. మొదటి అలారం గడియారం 4 గంటలకు మాత్రమే రింగ్ అయ్యేదట. నవంబర్ 30వ తేదీ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా పిలువబడుతుంది. మొదటి కెమెరాతో ఫోటో దిగాలంటే 8 గంటల సమయం పట్టేదట. నాసా ఏప్రిల్ 1, 2005న ప్రపంచానికి వారు మార్స్ మీద నీటిని కనుగొన్నారని అబద్ధం చెప్పిందట. ఒంటెపాలు విరగవు. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట సెలవు దినం అవుతుందట. 2012 ఎండింగ్ వరకు 17 మిలియన్ డివైస్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాయట. 1956లో రూపొందించబడిన మొట్టమొదటి VCR ఒక పియానో పరిమాణంలో ఉండేది. యాపిల్ను ప్రారంభించినప్పుడు 5 MB హార్డ్ డ్రైవ్ మాత్రమే ఉండేది. మొట్టమొదటి యాపిల్ లోగో సర్ ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చొని ఉండి ఒక యాపిల్ తన తలపై తగిలేలా ఉండేది. ఉబుంటు లైనక్స్ టాప్ ప్రోడక్ట్ సెల్లింగ్స్ లో ఒకటి. ఉబుంటు అనే పదం ఒక ఆఫ్రికన్ పదానికి అర్థం నేను మీ నుండి ఎందుకంటే అనే అర్థం వస్తుంది. అక్కడ పిల్లల్ని తయారు చేస్తారు. కంగారు పడకండే, వాళ్ళు తయారు చేసేది పిల్లల బొమ్మల్ని, పిల్లల్ని కాదు. అవి చూడడానికి మాత్రం అచ్చం నిజమైన పిల్లల్లాగానే ఉంటాయి. అదే ఆ కంపెనీ విశేషం. స్పెయిన్ లోని లియోలో బేబీ క్లోన్ అనే క్లోన్ ఫ్యాక్టరీలో ఈ పిల్లల బొమ్మల్ని తయారు చేస్తారట. ఇంకా అవతార్ లాగా ఉండే పిల్లల బొమ్మల్ని కూడా అక్కడ తయారు చేస్తారట. ఆ పిల్లల బొమ్మల్ని సిలికాన్ తో తయారు చేస్తారట. ఒక్క బొమ్మకు దాదాపు 1000 బ్రిటిష్ పౌండ్ల ధర ఉంటుందట. అంటే మన కరెన్సీలో 82,538 రూపాయలన్నమాట. లక్కీ డైమండ్ రిచ్ అనబడే ఇతను ప్రపంచంలోనే ఎక్కువ టాటూలు పొడిపించుకున్న వ్యక్తిగా చాలా ఫేమస్. ఇతను అతని మొదటి టాటూని అతని నడుము మీద వేయించుకున్నాడు. ఆ టాటూ ఒక గారడీ విద్య క్లబ్. ఇప్పుడు అతని మొత్తం శరీరం, అతని నోటితో పాటు కనురెప్పలు, చెవులు మరియు అతని చర్మం మొత్తం టాటూలు వేయించుకున్నాడు. ఒక్కసారి మీరు కూడా అలా బాడీ మొత్తం టాటూ వేయించుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.